రండి, తల్లి యొక్క కథని పేరుగల ఉపదేశంతో దేవుని వాక్యమును అధ్యయనం చేద్దాం. 2016లో మెల్కీసెదెకు ప్రచురణ ద్వారా ప్రచురించబడిన పుస్తకములో ఈ తల్లి యొక్క కథ ఉన్నది. నేను దాన్ని చదువుతాను. థామస్ మోర్ యొక్క నవల ఉటోపియాలోని ఉటోపియా అనే పదానికి నో ప్లేస్, స్థలం లేదు అని అర్థం. శామ్యూల్ బట్లర్ యొక్క నవల ఎర్వోన్లోని ఉటోపియా అనే పదానికి నోవేర్, ఎక్కడ లేదు అని అర్థం. ఉటోపియా అనగా అది ఎక్కడా ఉండదని అర్థం. అయితే అది నిజంగా ఉనికిలో లేదా? మన జీవితం చిన్నది కానీ సుదీర్ఘమైన ప్రయాణము. ఆ ప్రయాణం ద్వారా మనం జీవం యొక్క ఉనికిని అనుభూతి చెందగలము. మనం వెతుకుతున్న ఉటోపియా తల్లి కౌగిలిలో ఉండవచ్చని నేను అనుకుంటున్నాను. ఒక స్త్రీ గర్భం మరియు ప్రసవం ద్వారా తల్లి అనే బిరుదును పొందుతుంది. తల్లిగా మారే ప్రక్రియ గొప్ప వేదనను కలిగి ఉన్నది. అయినప్పటికీ తల్లులు ఆ బాధను కూడా సంతోషమని చెప్పుదురు. వారు ప్రసవ వేదనను ఆనందంగా ఎలా పరిగణించగలరు? మరి గొప్ప బాధను తీసుకువచ్చే తమ పిల్లలను ఎలా ప్రేమించగలరు? ఈ ప్రపంచంలోని అన్ని ప్రాణులు తల్లి ప్రేమపై జీవిస్తాయి. దేవుడు ప్రతి చోట ఉండలేరు కాబట్టి ఆయన తల్లులను సృష్టించారని ప్రజలు అంటారు. తల్లుల రూపంలో దేవుడు ప్రతి చోట ఉంటారని దీని అర్థం కావచ్చు. ఈ చిత్తం అంతా సృష్టి నుండి పరిశుద్ధ గ్రంథంలో కనుగొనబడెను. ఇది ముగింపులో వ్రాయబడింది. ఆది కాండము గ్రంథంలో దేవుడు ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసిన తర్వాత అతని ప్రకటెముక నుండి దేవుడు ఎవరిని సృష్టించారు? ఆయన హవ్వని, స్త్రీని సృష్టించారు. ఆడవారు తల్లులుగా మారకముందు వారందరూ స్త్రీలు. ఒక స్త్రీ నుండి తల్లిగా మారే ప్రక్రియలో ప్రసవము జరుగును. గొప్ప వేదన అనగా ప్రసవ వేదన అని చెప్పబడెను. అలాంటి వేదనకరమైన ప్రసవాన్ని సహించిన తర్వాత తల్లులు తమ బిడ్డలను ఎంత ప్రేమగా చూసుకుంటారు. ఒక తల్లి తప్ప మరెవరు అలాంటి పనిని నిర్వహించగలరు? తనకు గొప్ప బాధను కలిగించిన వ్యక్తిని చాలా ప్రియమైన వ్యక్తిగా ప్రేమించగలిగే ఏకైక జీవి తల్లి. కాబట్టి నేను తల్లి యొక్క కథ అనే పుస్తకాన్ని చదువుతున్నప్పుడు తమ పిల్లల కోసం త్యాగం మరియు అంకిత భావంతో జీవించే తమ స్వంత తల్లుల నుండి తల్లుల జీవితాలు సంక్రమించాయని నేను గ్రహించాను. ఇది ప్రతి తల్లి విషయంలో అలాగే ఉన్నట్లు కనిపిస్తుంది. అది తమ పిల్లల మేలు కొరకైనట్లయితే తాను గౌరవించబడినప్పటికీ తనని తాను తగ్గించుకొనును. ఇది చేయగలవారు తల్లి మాత్రమే. దేవుడు ఎందుకు దీన్ని అలా సృష్టించారు? ఈరోజు రండి, దీనికి సంబంధించిన పరిశుద్ధ గ్రంథమును అధ్యయనం చేద్దాం. మన శారీరక తల్లుల యొక్క త్యాగాలు గొప్పవి, కానీ మనం తల్లుల యొక్క వంశజాడలను గుర్తించినందున మనం హవ్వ వద్దకు వస్తాము. పరిశుద్ధ గ్రంథం ప్రకారం హవ్వ ఎవరు? ఆమె ఆదాము యొక్క భార్య. రోమా 5వ అధ్యాయం 14 వచనం ప్రకారం ఆదాము ఎవరిని సూచిస్తుంది? ఆయన మన ఆత్మిక తండ్రి అయిన క్రీస్తును సూచిస్తుంది. పరిశుద్ధ గ్రంథంలో మన ఆత్మిక తల్లి హవ్వగా సూచించబడెను. ఆమె జీవం గల ప్రతి వానికి తల్లి. గలతీయులలో అది ఇలా సెలవిస్తున్నది, అయితే పైన యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది, ఆమె మనకు తల్లి. ఒక తల్లి కూడా తరచుగా తన తల్లిని మిస్ అవుతుంది. జీవితం సవాలుగా మరియు అలసటగా అనిపించినప్పుడు మీ యవ్వనము క్షీణించినది, మీ పిల్లలు మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయారు, మీ చుట్టూ ఎవ్వరు లేరు,
మీరు ఎవరిని ఎక్కువగా కోల్పోతున్నారు అని అడిగినట్లయితే వృద్ధులు కూడా తరచుగా తల్లి అని సమాధానమిస్తారు. తాతలు కూడా తమ తల్లులను ఎక్కువగా మిస్ అవుతున్నారని చెప్పుదురు. చాలా అందమైన పదం ఏమిటో ప్రజలు పరిశోధించినప్పుడు తల్లి అనే పదము చాలా అందమైనదిగా కనుగొనబడుతుంది. ప్రతి ఒక్కరి హృదయంలో తల్లి యొక్క ఉనికి ఉన్నది. మన ఆత్మిక తల్లి యొక్క త్యాగాలను మరియు ప్రేమను సూచిస్తుంది. ఆమె తన పిల్లలను మౌనంగా ఎలా నడిపించును సూచిస్తుంది. ఈ విషయాలన్నీ తల్లి పట్ల విశ్వవ్యాప్త నిరీక్షణకు దోహదం చేస్తాయి. కాబట్టి ఈరోజు తల్లి యొక్క కథ అనే పేరుగల ఉపదేశంతో 2 గలతీలు 4వ అధ్యాయం 28వ వచనాన్ని తెరుద్దాం. గలతీలు 4వ అధ్యాయం 28వ వచనం. సహోదరులారా, మనము ఇస్సాకు వలె వాగ్దానమును బట్టి పుట్టిన కుమారులమై ఉన్నాము. అప్పుడు శరీరమును బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టిన వాడిని ఎలాగ హింస పెట్టెనో ఇప్పుడును అలాగే జరుగుచున్నది. 28వ వచనంలో మనం ఇస్సాకు వలె వాగ్దానపు పిల్లలమని వ్రాయబడెను. దేవుని విశ్వసించి రక్షింపబడు వారి గురించి పరిశుద్ధ గ్రంథం ఈ విధంగా వర్ణిస్తుంది. అయితే దేవుడు మనకు ఏ వాగ్దానం చేశారో చూచుటకు మొదటి యోహాను 2వ అధ్యాయం తెరుద్దాం. మొదటి యోహాను 2వ అధ్యాయం 25వ వచనం చూద్దాం. నిత్యజీవం అనుగ్రహించుననేది ఆయన తానే మనకు చేసిన వాగ్దానం. ఆయన మనకి ఏం వాగ్దానం చేశారు? నిత్య జీవము. దేవుడు మనకు నిత్య జీవమును వాగ్దానం చేశారు. ఈనాటి ఉపదేశం పేరు తల్లి యొక్క కథ. మనం తల్లి నుండి జీవితాన్ని వేరు చేయగలమా? తల్లి లేకుండా జీవము ఎన్నటికీ ఉండదు. తల్లి లేకుండా మనం ఏమీ మాట్లాడలేము, నడవలేము, లేదా పసిగట్టలేము. మనం మన తల్లి నుండి మన డిఎన్ఏను వారసత్వంగా పొందుతాము. మానవ శరీరంలో 60 ట్రిలియన్ల కంటే ఎక్కువ కణాలు ఉన్నాయి. మన జన్యువులలో సగం మన తండ్రి నుండి మరియు సగం మన తల్లి నుండి వస్తుందని చెప్పబడెను. కానీ తల్లి యొక్క మైటోకాండ్రియా జన్యువులు మాత్రమే మనకు అందించబడతాయి. అనగా తల్లి లేకుండా మనం పరిపూర్ణ మానవులుగా మారలేమని దీని అర్థం. కాబట్టి తల్లి లేకుండా మనం జీవమును కలిగి ఉండలేము. దీనికి సంబంధించి దేవుని చిత్తాన్ని నిశ్చితంగా పరిశీలిద్దాం. ప్రకటన 4వ అధ్యాయం 11వ వచనం చూద్దాం. ప్రకటన 4వ అధ్యాయం 11వ వచనం. ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టి సృష్టింపబడెను గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందిన అర్హుడవని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట వేసిరి. సమస్తము దేవుని చేత సృష్టించబడెను. ఎవరి చిత్తం చేత సమస్తము ఉనికిలోకి వచ్చెను? దేవుని చిత్తం చేత. అయితే తల్లి లేకుండా తండ్రి ద్వారా జన్మించిన దేవుడు సమస్తమును సృష్టించలేరా? ఆయన సర్వశక్తి గల దేవుడు. అయితే ఆయన అలా చేయలేదు. బదులుగా ఆయన పిల్లలందరినీ తల్లి ద్వారా మాత్రమే జన్మించేలా చేశారు. తల్లి లేకుండా జీవం యొక్క పరిపూర్ణత అసాధ్యము. తర్వాతి తరానికి జన్మనివ్వడానికి తల్లి చాలా శ్రమలను భరించవలెను. కాబట్టి తల్లి అనే పదము వేదన, త్యాగము, శ్రమ,
మరియు బాధను కలిగి ఉన్నదని మనం చెప్పవచ్చు. 포함되어 있는 단어라고 보시면 되겠습니다. మనం సాధారణంగా తల్లి తల్లి అని పిలుస్తాము. 여러분들의 మీరు భౌతికమైన తల్లిని కలిగి ఉన్నారు, మరి మీరు ఆత్మిక తల్లిని కూడా కలిగి ఉన్నారు. 어머니라는 그 이름 안에는 ఒక తల్లి యొక్క నామములో 하기 위해서 పిల్లల కొరకు లెక్కలేని కష్టాలు అనుభవించారని 괴로움과 మీరు గ్రహించవలెను. 가려져 있는 그 고난들이 많다는 사실을 이해하셔야만 됩니다. తల్లి అనే పేరు కేవలం ఇప్పుడు వచ్చే పేరు కాదు. 절대 아니거든요. ప్రకటన 4వ అధ్యాయంలో సమస్తము దేవుని చిత్తం చేత 만물이 주의 సృష్టించబడనని 주의 뜻대로 సెలవిస్తుంది. 받았더라고 하셨는데 아버지를 통해서 దేవుని యొక్క చిత్తములో సకల జీవులు తల్లి ద్వారా జన్మించెను, 어머니를 통해서 తండ్రి ద్వారా కాదు. 출생케 하신 하나님의 섭리 속에 오늘날 이 అన్ని ప్రాణులు తమ భౌతిక తల్లుల ద్వారా భౌతిక జీవమును 생명은 స్వతంత్రించుకున్నట్లుగా మన ఆత్మిక తల్లి లేకుండా నిత్య జీవము 영원한 그 생명은 వారసత్వంగా 우리의 어머니가 పొందలేము. 존재하지 아니하고는 절대 물려받을 수가 없는 것입니다. దీని పట్ల మనల్ని మేలుకొలుపుటకు దేవుడు సమస్త ప్రాణులను, సముద్రంలోని చేపలను, ఆకాశంలోని పక్షులను, 또 새들이 మరి నేలపై ఉన్న జంతువులను 또 육지에 다니는 తమ తల్లుల ద్వారా జీవమును స్వతంత్రించుకునేలా రూపొందించారు. 그래서 전부 생명을 물려받도록끔 하나님께서는 그리 만들어 놓으셨습니다. మన భౌతికమైన తల్లి ద్వారా భౌతిక జీవం ఇవ్వబడినట్లుగానే 위해서 주어지는 것 మనకు నిత్య జీవమును ఇచ్చే మన ఆత్మిక తల్లి తప్పక ఉంటారని 반드시 ఇది మనకు బోధిస్తున్నది కదా. 알려주고 계십니까? మన ఆత్మిక తల్లి లేకుండా నిత్య జీవము ఇవ్వబడనేరదనే నిజం పట్ల 주어질 수 없다는 사실을 దేవుడు మనల్ని మేల్కొల్పుచూ ఉన్నారు. 볼수 있겠습니다. 자, 그렇다면 అయితే 과연 పరిశుద్ధ గ్రంథంలో ఆత్మిక తల్లి ఉన్నారా? 하나님께서 పరిశుద్ధ గ్రంథం ప్రతిదాన్ని సాక్ష్యం ఇవ్వవలెను. 존재를 해야 됩니다. పరిశుద్ధ గ్రంథం సాక్ష్యం ఇచ్చేది చాలా ముఖ్యమైనది. 증거하는가 하는 이게 훨씬 더 중요합니다. ఆది కాండం 1వ అధ్యాయం ద్వారా 주기 위해서 రండి మనకు నిత్య జీవమునిచ్చే మన ఆత్మిక తల్లిని మనం కలిగి ఉన్నామని 창세기 నిర్ధారించుకుందాం. 한번 확인해 봅시다. రండి ఆది కాండం 1వ అధ్యాయం 1절의 말씀 26వ వచనం వద్దకు వెళ్దాం. 1장 1వ అధ్యాయం 26వ వచనంలో ఇది ఇలా సెలవిస్తుంది. 가라사대 దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. 우리가 사람을 만들자라고 했습니다. తండ్రి అయిన దేవుడు ఒంటరిగా మానవాళిని 인류 인생을 సృష్టించి ఉండినట్లయితే ఆయన 내가 만들 మనం చేయుదమని చెప్పుటకు బదులుగా 해야지 నేను చేసేదను అని చెప్పి ఉండేవారు. 표현하는 이 표현은 잘못된 표현입니다. పరిశుద్ధ గ్రంథం మనకు సత్యమును బోధిస్తున్నది. 가르치는 책입니다. దేవుడు ఒక్కరే సమస్తమును సృష్టించినట్లయితే 다 지으셨 ఇక్కడ మనం చేయుదము అనే వ్యక్తీకరణ కనిపిస్తుందా? 하는 표현이 లేదు, 나와야 되겠습니까? అలా ఉండకూడదు. 반드시 కాబట్టి 이상의 మానవుని సృష్టించిన ఒక్క దేవుడు కంటే 창조하시고 ఎక్కువ ఉండవలెను. 만드셨다는 사실을 확인해 볼 수가 있겠습니다. రండి 27వ వచనం వద్దకు వెళ్ళి 27절에 సమాధానమును కనుగొందాం. రండి 27వ వచనాన్ని చూద్దాం. 하나님이 దేవుడు తన స్వరూపమందు నన్ను సృజించెను, 하나님의 형상 దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీని గాను పురుషుని గాను ఆయన ఏం చేశాను? 여자를 వారిని సృజించెను. 창조하셨다고 했습니다. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. 하시고 మరియు ఆయన పురుషుడు మరియు స్త్రీ ఇద్దరిని సృష్టించారు. 그 우리라고 하는 మన అనగా సూచించబడే దేవుని యొక్క పురుష స్వరూపం మరియు 하나님이 దేవుని యొక్క స్త్రీ స్వరూపం ఉన్నదని మనం గ్రహించలేమా? 할 수 있지 않습니까? 절대 మానవాళిని సృష్టించినది ఏకవచనం దేవుడు కాదు. 하는 것이죠. చాలా కాలం పాటుగా మానవాళి దేవుని యొక్క పురుష స్వరూపమును 생들은 తండ్రి అయిన దేవుడని పిలిచారు. 오랜 세월 동안 불렀습니다. అయితే దేవుని యొక్క స్త్రీ స్వరూపమును 형상을 지니신 మనం ఏమని పిలవలేను? 우리가 어떻게 불러야 되겠습니까? సహజంగానే ఆమె మనకు జీవమును ఇచ్చును కనుక మనం ఆమెను తల్లైన దేవుడని పిలవలేను. ఈ విధంగా భౌతిక ప్రపంచంలో తండ్రులు మరియు తల్లులు ఉన్నట్లుగాని ఆత్మిక లోకంలో తండ్రి అయిన దేవుడు మరియు తల్లిన దేవుడు ఇరువురు ఉన్నారు. 하나님과 어머니 하나님이 존재함을 하나님께서 నిత్య జీవం అనుగ్రహించునది 하나님께서 우리에게 ఆయన తానే మనకు చేసిన వాగ్దానము. 곧 영원한 생명이다. 그러나 그 생명은 ఏమైనా ఆ జీవం మానవాళికి తల్లి ద్వారా మాత్రమే ఇవ్వబడెను. 인류 인생들에게 주어지는 것이다. 이걸 భౌతిక ప్రపంచంలో జీవిస్తుండగా 살아가면서 మానవాళి ఈ ధర్మాన్ని నేర్చుకోలేదా? 동안 배워온 내용 아니겠습니까? తమ తల్లులు లేకుండా 엄마가 있어야 పిల్లలు జన్మించలేరు.
మరి ఈ వాస్తవం చిన్న పిల్లలకు కూడా బాగా తెలుసు. 알수 있는 대목입니다. అదేవిధంగా ఆత్మిక జీవను పొందుకున్నటకు మనం మన ఆత్మికతల్ని కలిగి ఉండవలెను. 하셔야 되겠습니다. మనం దేవుని యొక్క పురుష స్వరూపమును తండ్రి అయిన దేవుడని పిలుస్తాము. 아버지 하나님이라고 కాబట్టి సహజంగానే 여성적 형상의 하나님, మనం దేవుని యొక్క స్త్రీ స్వరూపమును 어머니 하나님. తల్లి అయిన దేవుడు అని పిలవవలెను. 이래서 కాబట్టి తండ్రి అయిన దేవుడు మరియు తల్లి అయిన దేవుడు మానవులు సృష్టించటంలో 하나님과 어머니 కలిసి పనిచేశారు. 우리 인생들을 창조하시는 그 창조의 사역에 함께 하셨고, 바벨 మరి బాబేలు గోపురం నిర్మించిన మానవుల యొక్క అహంకారాన్ని ఎదుర్కోవడంలో కూడా 시시기 위해 కలిసి పనిచేశారు. 또그 사역에도 동참을 하시고, ఈ కారణంగానే పరిశుద్ధ గ్రంథంలో ఎల్లోహిం అనే బహువచన నామవాచకం 바로 그 ఉపయోగించబడేను. ఎల్లోహిం అనే బహువచన నామవాచకం ఉపయోగించబడుటకు గల కారణమనగా 복수명사인 పరిశుద్ధ గ్రంథంలో దేవుని సూచించే ఏకవచన నామవాచకాలు లేనందువల్ల కాదు. 엘이라는 그 단어는 ఎల్లోహు మరియు ఎల్ అనే ఏకవచన నామవాచకాలు లేవా? 단수명사입니다. ఎల్ అన్నది 성경 66 ఒక దేవుడిని సూచించుటకు ఉపయోగించే ఏకవచన నామవాచకం. 하나님에 대한 ఏమైనా పరిశుద్ధ గ్రంథం అంతటా దేవుని కొరకు ఎల్లోహిం అనే పదము 2500 మార్లకు పైగా ఉపయోగించబడడం మనం చూడవచ్చు. 그건 뭐 పరిశుద్ధ గ్రంథ పండితులు కూడా కాదనలేని విధంగా 것이니까 పరిశుద్ధ గ్రంథం యొక్క అసలైన గ్రంథాలలో ఆ విధంగా నమోదు చేయబడెను. 이렇게 ఈ విధంగా తల్లి ఉన్నప్పుడు మాత్రమే మానవాళి దేవుని వాగ్దానమును పొందుకోగలదు. దేవుని యొక్క వాగ్దానం ఏమిటి? 영원한 생명을 అది నిత్య జీవము. 수 있는 것입니다. మన పరలోకపు స్వదేశానికి తిరిగి వెళ్ళుటకు మనం 이 땅에서 ఆ వాగ్దానమును 받은 నిత్య జీవమును పొందుకుంటాము కదా. 우리가 영원한 천국 고향 돌아갈 수 있는 것 아니겠습니까? ఈ వాగ్దానం కలిగి ఉండని వారి కొరకు వారు ఎన్ని మార్లు ప్రభువా ప్రభువా అని పిలిచినప్పటికీ మత్తయి 7వ అధ్యాయంలో యేసు ఏమి చెప్పాను? 예수님 가르친 가운데 మిమ్మును ఎన్నడూ ఎరుగను, 내가 너희를 అక్రమము చేయవారలారా నా ఎదురు నుండి పొండి. 내게서 다 떠나가라. ఇది ఈ విధంగా వ్రాయబడలేదా? 맞습니까? 아버지만 존재하는 것이 తండ్రి మరియు తల్లి ఇరువురు ఉన్నప్పుడు 어머니가 సంఘము నిత్య జీవమును కలిగి ఉండగలదు. 내가 영생 మరి నిత్య జీవమును స్వతంత్రించుకునే వ్యక్తి వాగ్దాన బిడ్డగా మారగలడు. 받을 수 있는 약속의 자손이 반드시 될 수 있는 것입니다. తల్లి లేకుండా 약속의 మన వాగ్దాన పిల్లలుగా మారగలమా? 수 없는 일이고 అది 하나님의 అసాధ్యం. 모든 그 가르침을 అది దేవుని బోధనను ఒక్కిరికరించే 잘못된 అబద్ధపు బోధన. 볼 수가 없는 것입니다. 자, అయితే 어머니의 그 ఒక కుటుంబంలో తల్లి తన పిల్లలకు మరియు తన భర్తకు సేవ చేయడం 섬기십니다. మనం స్థిరంగా చూస్తుంటాము. 하나님께서 దేవుడు స్థాపించిన క్రమము అలాంటిది. 가 있습니다. భార్యకు భర్త శిరస్సు అని వ్రాయబడలేదా? 갖고 이렇게 표현되어 있지 않습니까? 성경에 స్త్రీలారా 머리지만 ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడినుడి. 또 아내도 남편을 భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి. 대하듯이 그렇게 또 대하라. 그래서 సామరస్యమైన కుటుంబం నిర్మించడం గురించి 그 가르침이 పరిశుద్ధ గ్రంథం మనకు బోధిస్తున్నది ఇదే. 서로 మనం ఒకరి పట్ల ఒకరు శ్రద్ధ వహించవలనని పరిశుద్ధ గ్రంథం మనకు బోధిస్తున్నది. 기록이 다 되어 있습니다. 예, 그래서 తండ్రులు మరియు తల్లులు ఇద్దరు విలువైన వారు. 우리는 다 귀합니다. తల్లి కుటుంబంలో ఉన్నత స్థానంలో ఉండగా 높으시나 ఆమె తను తగ్గించుకొనును. 주인이시지만 ఆమె ఒక సేవకురాలు అన్నట్లుగా జీవిస్తుంది. 바로 어머니의 위치십니다. 그리고 అలాగే తన పిల్లల పట్ల తల్లి యొక్క ప్రేమ అన్నది 자녀를 향한 తన తల్లి యొక్క 그것은 తల్లి నుండి సంక్రమించిన చెన్నువు. 어머니에게서 그 유전자가 물려졌다고 합니다. మనం ఆ మూలం యొక్క జాడకు తిరిగి వెళ్ళినట్లయితే 창세기 ఆదికాండం 3వ అధ్యాయం 20వ వచనం వద్దకు వెళ్తాము. ఆదికాండం 3వ అధ్యాయం 20వ వచనం చూద్దాం. 3వ అధ్యాయం 20వ వచనము. 아담이 ఆదం తన భార్యకు హవ్వ అని పేరు పెట్టెను. ఏలైనగా 그는 ఆమె ఏమవుతారు? 산자의 뭐라고 జీవము గల ప్రతి వానికి నీ తల్లి. 어미라고 하는 것 తల్లి అనే పదము వెంటనే వచ్చును. 바로 나오죠. ఆమె జీవము గల ప్రతి వానికి తల్లిగా మారెను. 어머니 들어가고 있습니다. ముగింపులో 이 하와부터 시작. జీవితం హవ్వతో ప్రారంభమైనది. 누구의 హవ్వ ఎవరి భార్య? 아담의 ఆమె ఆదం యొక్క భార్య. 성경은 మరి పరిశుద్ధ గ్రంథంలో ఆదాము క్రీస్తును సూచిస్తుంది. 표상을 하고 있습니다. రోమా 5వ అధ్యాయం 14వ వచనాన్ని చూద్దాం. 5వ అధ్యాయం 14వ వచనంలో ఇలా వ్రాయబడెను. 그러나 아담으로 ఆయనను ఆదాము చేసిన అతిక్రమమును బోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోషే వరకు మరణమేలను. 사망이 왕노 ఆదాము అతడెవరు? 아담은 రాబోవానికి 상이라고 గురుతై ఉండెను.
రాబోవారు ఎవరు? 그리스도에 대한 అది 표상이라고 이렇게 క్రీస్తు. 말하고 있습니다. అయితే క్రీస్తుతో పాటు ఎవరు ఉండవలెను? 누가 있어야 됩니까? ఆత్మిక భార్య అయిన హవ్వ 하와의 తప్పక 존재가 ఉండవలెను. 있어야 되겠죠. కాబట్టి ప్రకటన 22వ అధ్యాయంలో ఆత్మ మరి పెళ్లి కుమార్తె ప్రత్యక్షమగును. 성령은 아버지 ఆత్మ అనగా తండ్రి అయిన దేవుడు మరియు పెళ్లి కుమార్తె అనగా ఆయన భార్య. 하고 있는데 వారు తండ్రి అయిన దేవుడు మరియు తల్లి అయిన దేవుడు. 그 상황에서 아버지 하나님과 어머니 하나님 అలాగే 계시록 ప్రకటన 21వ అధ్యాయంలో 어린 양과 어린 గొర్రెపిల్ల మరియు గొర్రెపిల్ల యొక్క భార్య ప్రత్యక్షమగును. 어떤 내용들이 ఇలాంటి విషయాలన్నీ పరిశుద్ధ గ్రంథంలో నమోదు చేయబడ్డాయి. కాబట్టి ఆదాము క్రీస్తును సూచించును. 그리스도의 표상이라고 한다면 మరియు ఆయన భార్య అయిన తల్లి అయిన దేవుని సంగతి ఏమిటి? 하나님에게 모든 ఆమె 사람이 뭐가 된다고요? జీవముగల ప్రతి వానికి నీ తల్లి. 다시 말해 మరొక మాటలలో 아담은 ఆదం పురుష స్వరూపులైన దేవుడిని సూచిస్తుంది. 하나님을 표상하고 అయితే హవ్వ స్త్రీ స్వరూపులైన దేవుడిని సూచిస్తుంది. 우리 하나님을 표현하고 있습니다. సమస్త మానవాళిని తన ప్రియమైన పిల్లను పిలవడానికి 인류 인생들을 దేవుడి భూమిపైకి రెండవసారి వచ్చారు. 그 자녀들을 부르시기 위해서 이 땅에 두 번째 오셨습니다. 2000 సంవత్సరాల క్రితం 복음 전파하시고 తన మొదటి రాకడలో ఆయన 육체를 గలిలియాలో స్వార్థను ప్రకటించారు. 무화과 나무가 가지가 연하해지고 అయితే అంజురపు చెట్టు యొక్క ప్రవచనములకు అనుగుణంగా ఆయన 1948లో మరలా బాప్తిసం పొంది రెండవసారి స్వార్థ కార్యమును ప్రారంభించారు. 두 번째 이 땅 위에 복음의 그 사역을 또 시작하셨습니다. 예, 그래서 అప్పుడు దావీదు ప్రవచనం యొక్క నెరవేర్పులో ఆయన 생애를 37 సంవత్సరాల స్వార్థ పరిచర్యను 예언 పూర్తి చేసిన తర్వాత పరలోకానికి ఆరోహణమయ్యారు. 전 세계 모든 ప్రకటన 22వ అధ్యాయంలో అపోస్తలుడైన యోహాను ద్వారా 어머니 ఈ లోకంలోని ప్రజలందరూ తల్లిని దేవుడిని గుర్తించి 사실을 ఆమె వద్దకు తిరిగి రావాలని 12장에서 ఆయన మనను మేల్కొల్పారు. 일깨워주고 있습니다. రండి ప్రకటన 22వ అధ్యాయం 17వ వచనం చూద్దాం. ఆత్మయు పెళ్లి కుమార్తెయు రమ్మని చెప్పుచున్నారు. 오라 하시는도다. మరొక మాటలో తండ్రి మరియు తల్లి చెప్పుచున్నారు. వారు ఏం చెప్పుచున్నారు? మనం ఎవరిని వద్దకు తిరిగి వెళ్ళవలెను? మనం ఆత్మ మరియు పెళ్లి కుమార్తె వద్దకు తిరిగి వెళ్ళవలెను. తల్లిని గ్రహించినప్పుడు సమస్త మానవాళి విశ్వాసపు పరిపూర్ణతను సాధించగలరు. 그런 의미가 되겠습니다. మనం తండ్రి మరియు తల్లిని తెలుసుకున్నప్పుడు మాత్రమే 그래서 తండ్రి మరియు తల్లి వద్దకు తిరిగి వెళ్ళగలము. 돌아갈 수 있겠는데요. ఆత్మ పెళ్లి కుమార్తె రమ్ముని చెప్పుచున్నారు. 하시는도다. వినువాడు రమ్ముని చెప్పవలెను. దప్పిగొన్న వాని రానిమ్ము, ఇచ్చేయించు వాని జీవజలమును ఉచితముగా పుచ్చుకునిమ్ము. ఈ గ్రంథమందున ప్రవచన వాక్యములను విను ప్రతి వానికి నిన్ను సాక్ష్యమిచ్చినదేమనగా పరిశుద్ధ గ్రంథపు వాక్యములు వినే ప్రతి ఒక్కరిని నిన్ను హెచ్చరిస్తున్నాను. ఎవడైనా వీటితో మరి ఏదైనా కలిపినడలా ఈ గ్రంథములు వ్రాయబడిన తెగులు దేవుడు వానికి కలుగ చేయను. ఎవడైనా ఈ ప్రవచన గ్రంథమందున వాక్యములలో ఏదైనా తీసివేసినడలా ఎవరైనా తీసివేసినట్లయితే దేవుడి గ్రంథములు వ్రాయబడిన జీవ వృక్షములోను పరిశుద్ధ పఠనములోను వానికి పాలు లేకుండా చేయను. మనల్ని రమ్మని చెప్పే ఆత్మ మరి పెళ్లి కుమార్తె యొక్క మాటలు మార్చబడవు. 절대 빼거나 더 할 수 없죠. సమస్త మానవాళి తండ్రి మరియు తల్లిని కనుగొని 찾아서 నిజమైన విశ్వాసం నెరవేరే తల్లి వద్దకు 어머니 తిరిగి వెళ్ళవలెను. 모든 인류가 돌아와야만 됩니다. యెషయా 60వ అధ్యాయంలో 내 아들 వెలుగు వల్ల దూరం నుండి కుమారులు వచ్చేదరని 그 빛을 కుమార్తెలు చంకనెత్తబడదరని 돌아올 것이고 내 ప్రవచింపబడలేదా? 것이다. 그렇게 예언되어 있지 않습니까? రండి, 60장에서 확인. యెషయా 60వ అధ్యాయంలో దీనిని నిర్ధారించుకుందాం. 60వ అధ్యాయం 1వ వచనం, నీకు వెలుగు వచ్చినది, లెమ్ము తేజరిల్లుము. ఇక్కడ రండి, అది ఎవరి వెలుగో సృష్టి వహిద్దాం. 이 빛은 누구의 యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. 보도록 합시다. 이는 내 빛이 이르렀고 여호와의 영광이 ఇక్కడ 내 위에 నీకు వెలుగు ఎవరిని వెలుగును సూచిస్తుంది? 여기서 말하는 ఇది 빛은 누구의 빛을 의미하는 యెరూషలేము యొక్క వెలుగును సూచిస్తుంది. 예루살렘의 빛이죠. 2వ వచనం వద్దకు మలటం ద్వారా యెరూషలేము యొక్క వెలుగును 하셨는지 ప్రకాశింపజేయాలని దేవుడు మనతో చెప్పిన కారణాన్ని చూద్దాం. 2절에 2వ వచనం చూద్దాం. 보라 చూడము, భూమిని చీకటి కమ్ముచున్నది. 볼 것이다 하고 했습니다. ఇక్కడ ఆంగ్ల బైబిల్లో భూమిని చీకటి కమ్ముచున్నది అని వ్రాయబడింది. 그래서 지구라고 이렇게 표현하고 있습니다. భూమిని చీకటి కమ్ముచున్నది. 전체를
కటిక చీకటి జనములను కమ్ముచున్నది. 만민을 가린다고 했습니다. 8 బిలియన్ల ప్రజలందరి యొక్క ఆత్మిక కనులు, 모든 것이 చెవులు 영적인 మరి హృదయాలు పూర్తిగా 온전히 కమ్మివేయబడ్డాయి. 있습니다. చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, 캄캄함이 కటిక చీకటి జనములను కమ్ముచున్నది. 오직 యెహోవా నీ మీద ఉదించుచున్నాడు, ఆయన మహిమ 그 영광이 నీ మీద కనబడుచున్నది. రండి 3వ వచనం చూద్దాం. జనములు వారేం చేస్తారు? 열왕은 비치는 నీ వెలుగునకు వచ్చేదరు, రాజులు నీ ఉదయ కాంతికి వచ్చేదరు. 나올 것이다고 했습니다. 자, జనములు నీ వెలుగునొద్దకు వచ్చేదరు, రాజులు నీ ఉదయ కాంతి వద్దకు వచ్చేదరు. 으로 전부 이와 같이 다 나오게 될 것이다. ఇది మీరు లేదా నేను చెప్పిన ప్రవచనం కాదు. 예언이 아닙니다. దీన్ని ఎవరు ప్రవచించారు? 예언도 아닙니다. 누가 예언한 అది 예언입니다. దేవుడు. 하나님께서 하신 예언입니다. రండి 말씀 보시면 4వ వచనం చూద్దాం. 들어 사면을 보라. కన్నులెత్తి చుట్టూ చూడుము, వీరందరూ కూడుకొని నీ యొద్దకు వచ్చుచున్నారు. 내 아들들은 నీ కుమారులు దూరం నుండి వచ్చుచున్నారు, 내 నీ కుమార్తెలు చంకనెత్తబడి వచ్చుచున్నారు. నీవు చూచి ప్రకాశింతు, నీ గుండె కొట్టుకొనుచు ఉప్పొంగును. 내 마음이 సముద్ర వ్యాపారము నీ వైపు త్రిపబడును, 바다에 జనముల ఐశ్వర్యము 내게로 돌아오며 నీ యొద్దకు వచ్చును. 내게로 오미라고 했습니다. 자, ఇది ఎప్పుడు జరుగును? 이 같은 일들이 벌어진다고 했습니까? అంధకారంలో కప్పబడి ఉన్న సకల జనులకు మనం ప్రకటించి చాటించి 함으로 యెరూషలేము యొక్క మహిమ వెలుగును 손에 ప్రకాశించినప్పుడు, 다 전파되고 알려지고 그 영광의 빛을 발했을 때 저와 여러분들은 తల్లి నామమునకు ముందు పరలోక పిల్లమైన మనం పరలోకములో మరియు ఈ భూమిపై మనం చేసిన పాపములన్నిటికీ ప్రాయశ్చిత్తం పొందుకొని మన పరలోక గృహానికి తిరిగి వెళ్ళగలమని 영원한 천국 고향 నేను నమ్ముచున్నాను. 돌아갈 수 있는 우리 하늘 자녀들이 다 되어야 될 줄 믿습니다. తల్లి అనే పేరు మనకు జీవునిచ్చుటకు, 으로 나왔다는 ఆమె సహించిన వేదనకు 산 సజీవమైన సాక్ష్యము. 그렇게 했을 때 అప్పుడు 얻을 수 있는 తల్లి అనే పేరు 어머니라는 సంపాదించబడగలదు. 그냥 가볍게 그냥 ఆ 쉽게 పేరు సులభంగా సంపాదించబడనేరదు కదా. 만든 것이 아니지 않습니까? అందుకని 그래서 తల్లి మనలను 항상 మీరు నా జీవితంలో సమస్తము మరియు 내 삶에 నా శ్రద్ధ వహింపు అని వర్ణించారు. 하셨습니다. 우리도 మనం కూడా మన జీవితాల్లో తండ్రి మరియు తల్లి సర్వస్వమని చెప్పగలగాలి. 될수 있는 그런 올바른 ఈ 것이 మనస్తత్వంతో రండి ప్రపంచమంతటా దేవుని మహిమను వ్యాపింపజేసి దేవుని బోధనను అందిద్దాం. 하나님의 그 가르침을 శివుని యొక్క మన సోదర సోదరులందరినీ తల్లి యొక్క వెలుగు వద్దకు నడిపించగలిగే వారిగా మారవలని మిమ్మల్ని అడుగుచు నిన్ను ఉపదేశాన్ని ముగించాలనుకుంటున్నాను. 부탁드리면서 చాలా ధన్యవాదములు. 하겠습니다. 감사합니다.